పాపం తగులుతుంది నీరజ. ఆ పాపం ఈ రోజుతో వదలదు, తరతరాలుగా తగులుతుంది. నువ్వు ఒప్పుకో నీరజ. కొంచెం కష్టమైనా బాధని కొన్ని రోజులు భరించు. పాపని కన్నతల్లి దగ్గరికి చేరుద్దాం. ఆపుతావా సంజయ్? నువ్విప్పుడు జడ్జిగా మాట్లాడుకో, ఒక భర్తగా మాత్రమే మాట్లాడు. నువ్వు న్యాయాలు ధర్మాలు విని ఏదైనా తీర్పు చెప్పాలి అనుకుంటే అది కోర్టులోనే చెప్పుకో, ఇంట్లో కాదు. అయినా నేను చేసింది తప్పంటావేంటి? నేనేం తప్పు చేశాను అసలు? నా కూతురు పిల్లల్ని కనను అంటుంటే దాని జీవితం బాగుండాలి అని నేను ఒక బిడ్డను తెచ్చి ఇచ్చాను. ఆ బిడ్డ అనుకోకుండా యశోదకి కృత్రిమంగా పుట్టిన బిడ్డ అయ్యింది. ఈ ఇంటికి ఆ బిడ్డను తెచ్చినప్పుడు ఆ బిడ్డ యశోద కూతురు అని నాకు తెలీదు. అసలు యశోద ఎవరో కూడా నాకు తెలీదు. ఆ తర్వాతే కదా హనీ యశోద కూతురు అని నాకు తెలిసింది. నువ్వు ఎన్నో నీతి కథలు చదువుంటావు కదా, అలాగే పెద్దవాళ్ళు చెప్పిన మాట ఒకటి గుర్తుపెట్టుకో. కన్న తల్లి ప్రేమ కంటే పెంచిన తల్లి ప్రేమే గొప్పది అంటారు. ఆ విషయం నువ్వు మర్చిపోతున్నావు సంజయ్. యశోదకు అసలు ప్రాబ్లం ఏంటి? యశోద పెళ్లి చేసుకొని భర్తతో ప్రేమగా ఉండి పిల్లని కనిందా? లేదు కదా. ఏదో ప్రయోగం వల్ల కనింది. అది ఎక్కడ జరిగిందో ఎలా జరిగిందో ఎవ్వరికీ తెలీదు. అది డాక్టర్లు చెప్పేదాకా అది పిల్లల్ని కనిందనే విషయం దానికి తెలీదు. అలాంటి దానికి బిడ్డ మీద ప్రేమలు ఎక్కడి నుంచి పుట్టుకొస్తాయి? అది కేవలం డబ్బు కోసమే నా మీద పగతో ఆడుతున్న నాటకాలు తప్ప దానికి ఆ బిడ్డ మీద ప్రేమే లేదు. నీరజకి బిడ్డ మీదున్న ప్రేమలో 10% కూడా ఆ యశోదకి లేదు సంజయ్. అసలు నిన్ను కాదు, ఆ యశోదని కాదు, నాకొచ్చే కోపానికి దీన్ని. ఇదే గనక ఆపరేషన్ చేయించుకోకుండా ఉండుంటే, పిల్లల్ని కనుంటే అసలు ఈరోజు మన కుటుంబం ఇలా అయ్యేదా? ఇది పిల్లల్ని కనాలని లేదు అని చెప్పిందే కానీ తను ఆపరేషన్ చేయించుకున్నాను అనే విషయం మనకి ఎప్పుడు చెప్పింది? చెప్పలేదు కదా. ఎప్పటికో అది కూడా బిడ్డ దూరం అయిపోతుంది అని తెలిసినప్పుడు మాత్రమే చెప్పింది. ఈలోపు హనీ మీద పెంచుకోవాల్సిన ప్రేమంతా పెంచేసుకుంది. ఇలాంటప్పుడు ఆ బిడ్డని యశోదకిచ్చేస్తే నీరజ బ్రతకగలదా? దానికేమైనా అయితే నువ్వు బ్రతకగలవా? నేను బ్రతకగలనా? ఇప్పుడు ఆ యశోద దగ్గర బిడ్డ ఉండడం కంటే మీ దగ్గర ఉండడం ఆ బిడ్డ భవిష్యత్తుకి ఎంతో మంచిది. కోట్ల ఆస్తుంది, తల్లిదండ్రులున్నారు. కానీ ఆ యశోదకి ఎవరున్నారు? ఆ బిడ్డ నాకు తండ్రెవరమ్మా అని అడిగితే తనకి ఏం సమాధానం చెప్తుంది? సమాజంలో ఆ బిడ్డ ఎలా తలెత్తుకొని తిరుగుతుంది? నేను ఏం చేసినా ఆలోచించే చేస్తాను. నేను ఎవ్వరికీ అన్యాయం చెయ్యను. నేను ఏం చేసినా లోక కళ్యాణం కోసమే చేస్తాను, అది గుర్తుపెట్టుకో. మళ్ళీ చెప్తున్నాను, నేను ఎవ్వరికీ అన్యాయం చేయలేదు, చెయ్యను కూడా.
యశోదా యశోదా అమ్మా యశోదా యశోదా అమ్మా యశోదా ఏమైందమ్మా దాక్షాయని దాక్షాయని యశోదా అమ్మా యశోదా 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 ఏమైందమ్మా ఏమైంది అయ్యో ఒళ్ళు కాలిపోతుంది అయ్యో లే యశోదా ఏమైంది అసలు నువ్వెప్పుడొచ్చావు యశోదా చెప్పమ్మా అత్తయ్య నా పాప నాకు దక్కదత్తయ్య దక్కదు అసలు ఏం జరిగిందమ్మా ఎందుకు అలా ఉన్నావు ఒక పక్క చూస్తే హరి మిమ్మల్ని ఎవరిని గుర్తుపట్టకుండా మనల్ని పరాయి వాళ్ళలా చూస్తున్నాడు. ఇప్పుడు నా పాప కూడా నాకు దక్కదు. ఇప్పటి వరకు ఆ ఊర్మిళ మాత్రమే నా పాప నాకు దక్కకుండా అడ్డుపడుతూ ఉంది. కానీ ఇప్పుడు పాపని ఎట్టి పరిస్థితుల్లో నా దగ్గరికి తీసుకొస్తానన్నా నా హరినే. ఏంటత్తయ్య ఇప్పుడు నా చేతుల్లోకి నా పాప రాకుండా అడ్డుపడుతున్నాడు. పాప కోసం నేను ఊర్మిళ ఇంటికి వెళ్ళానత్తయ్య. ఏంటత్తయ్య నాకేం చేయాలో అర్థం కావడం లేదత్తయ్య. నా పాప లేకుండా నేను ఉండలేనత్తయ్య. నేనేం చేయాలో మీరైనా చెప్పండి అత్తయ్య. నాకేం అర్థం కావడం లేదు. నువ్వు ఈ ప్రశ్నలు నన్ను కాదు అడగాల్సింది. నీ ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన పర్సన్ కూడా నేను కాదు, మీ అన్న కుటుంబం. అవును, అసలు నువ్వు ఊర్మిళ ఇంటికి ఎందుకు వెళ్ళావు? ఊర్మిళ ఇంటికి నువ్వు వెళితే హరి కోసమే వెళ్ళాలి, పాప కోసం కాదు. ఆ పాప నీ కడుపునే పుట్టింది, నేను కాదు అనను. కానీ నీ ప్రమేయం లేకుండా పుట్టింది, నువ్వు స్పృహలో లేనప్పుడు పుట్టింది. పిల్లలు అనేవాళ్ళు తల్లిదండ్రుల ప్రేమ వల్ల పుట్టాలి కానీ ఇలా ప్రయోగాల వల్ల పుట్టేవాళ్ళు కాదమ్మా. పైగా ఆ బిడ్డకు తండ్రి ఎవరు? ఆ సుబ్బరాజు. అంటే ఆ బిడ్డ సుబ్బరాజు వారసురాలు. ఒక రకంగా మీ అన్నయ్య ఇంటి వారసురాలు. ఇన్ని రోజులు ఆ బిడ్డకు తండ్రి ఎవరో తెలియదు కానీ
ఇప్పుడు తెలిసింది. కాబట్టి ఆ బిడ్డ గురించి, ఆ బిడ్డ తండ్రికే ఎలాంటి బాధ లేనప్పుడు నీకు మాత్రం బాధెందుకు? ఆ పాప మీద నువ్వు అనవసరంగా లేనిపోని ప్రేమలు పెంచుకున్నావు. ఒకప్పుడంటే నీ బిడ్డకు తండ్రెవరో నీకు తెలీదు, అలాగే ఎవరికీ తెలీదు. అలాంటి సమయంలో నా కొడుకు నిన్ను ప్రేమించాడు, నువ్వు హరిని ప్రేమించావు. నీ తప్పు లేదు కాబట్టి నేను నీ బిడ్డను కూడా మా మనవరాలుగా యాక్సెప్ట్ చేయాలనుకున్నాను. కానీ ఇప్పుడు నేను యాక్సెప్ట్ చేయలేను. ఎందుకంటే ఆ బిడ్డ సుబ్బరాజు కూతురు కాబట్టి. నువ్వు హరిని పెళ్లి చేసుకోవాలనుకున్నావు, హరి కూడా నిన్ను పెళ్లి చేసుకోవాలి అనుకున్నాడు. ఇలాంటప్పుడు నువ్వు మరోసారి ఆ బిడ్డ గురించి ఊర్మిళ దగ్గరకు వెళ్ళకు. ఆ బిడ్డను జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత ఆ బిడ్డ తండ్రి సుబ్బరాజుది. అలాగే మీ అన్నయ్య మధుది. వాళ్లకు లేని బాధ నీకెందుకు? ఇదిగో, నువ్వు అనవసరంగా బిడ్డ గురించి ఆలోచించుకు. మాకు మనశ్శాంతి లేకుండా చేయకు. నా మాటలు నీకు కఠినంగానే అనిపించొచ్చు, కానీ ఇలా ఉండడమే కరెక్ట్. నువ్వెళ్ళు, వెళ్ళి ఫ్రెష్ అయ్యిరాపో. నీకసలు మనసు అనేది ఉందా? ఓ తల్లి బిడ్డని వేరు చేయడానికి నీకెవరిచ్చారు అధికారం? రా సుబ్బరాజ్, ఏంటి ఈ టైంలో వచ్చావు? ఈ మధ్య పిలిచినా కానీ నువ్వు సరిగ్గా రాకుండా ఏవో వంకలు చెప్తూ తిరుగుతున్నావుగా, కానీ ఇప్పుడు పిలవకుండానే వచ్చావు. హా, సర్లే, కరెక్ట్ టైంకే వచ్చావు. ఏంటి సుబ్బరాజ్ అలా ఉన్నావు? ఏదో మాట్లాడడానికి వచ్చి మాట్లాడకుండా అలా ఆగిపోయావు. ఏంటలా షాక్ అయిపోయావు? ఓహో, నీ మనసులో ఉన్న విషయం నాకెలా తెలిసిందా అనా? నీకంటే ముందు మధు వచ్చాడు, అదిగో అటు చూడు. ఏంటి సుబ్బరాజ్, మీ బావ ఇక్కడున్నాడేంటా అని కంగారు పడుతున్నావా? మధు నా బావని ఊర్మిళ మేడంకి ఎలా తెలిసింది? మధు నా ఇంటికొచ్చిన తర్వాత కూడా నేను చంపకుండా ఎలా వదిలేశాను అని ఆలోచిస్తున్నావా? లేకపోతే నిన్నింక చంపలేదేంటా అని ఆలోచిస్తున్నావా? ఈ రెండు పనులు నేనెందుకు చేయట్లేదు అంటే మధు నీ బావ కాబట్టి. అయినా నేను మీ బావని ఎలా చంపగలను చెప్పు? నేను కూడా ఎందుకు చంపకుండా వదిలిపెట్టానంటే మధు నీకు బావ కాకముందే నాకు సవతి కొడుకు. నా కడుపున పుట్టకపోయినా నాకు కొడుకు వరస అవుతాడు. అందుకే ఇప్పుడు చంపాల్సిన అవసరం కూడా లేదు. మధు నీ బావ అని నాకెలా తెలిసిందనుకుంటున్నావా? నా గురించి నీకు తెలుసు కదా సుబ్బరాజు. నా గురించి అంతా తెలిసిన నువ్వే నన్ను మోసం చేద్దామనుకుంటే ఎలా చెప్పు? ఎన్నో ఏళ్ల నుంచి నా దగ్గర నువ్వు పనిచేస్తున్నావు. నేను ఎలాంటి దాన్నో నాకంటే నీకే బాగా తెలుసు.
నాకు నచ్చితే అందలం ఎక్కిస్తాను, నచ్చకపోతే పాతాళంలోకి అణిచివేస్తాను. మధుని నేను చంపమన్నప్పుడు నువ్వు మధుని బావా అని చెప్పకుండా నా దగ్గర అబద్ధాలాడావు. నిజంగా నువ్వు గ్రేట్ రా సుబ్బరాజు. మొండివాడివి బండరాయివి అనుకున్నాను, కానీ నీకు కూడా కొన్ని సెంటిమెంట్స్ ఉన్నాయి రో. మధు నీకు బావవుతాడు అని నాకు తెలిసినప్పుడే నాకు నీ మీద అనుమానం రావడం మొదలైంది. ఎన్నోసార్లు యశోదని చంపమని కూడా చెప్పాను. అయినా సరే నువ్వు యశోద కనపడడం లేదు, తప్పించుకుంది, రేపు చంపుతాను ఎల్లుండి చంపుతాను మేడం అని వాయిదాలు వేస్తూ వచ్చావు. నన్ను మోసం చేస్తూనే వచ్చావు. అప్పుడు అర్థమైంది నాకు నువ్వు యశోదని ఎందుకు చంపట్లేదు అని. ఆ యశోద నీకు మరదలు కదా, అందుకే ఆ యశోదని చంపలేదు అనుకున్నాను. యశోద నీ మరదలని చంపలేకపోతున్నావని నువ్వనుకుంటున్నావు. కాదు, యశోదని నువ్వు ప్రేమించిన విషయం నాకు తెలుసురా. మీ బావ నీకు యశోదన్ని ప్రేమిస్తున్నావని చెప్తే నీకు యశోదనిచ్చి పెళ్లి చేయడం తెలిసి హరివిటల్ని తప్పించి నువ్వు పెళ్లి చేసుకోవాలని చాలా ప్రయత్నాలు చేశావు, కానీ అవేవి వర్కౌట్ అవ్వలేదు. కానీ మధు, సుబ్బరాజ్ ఇక్కడే ఉన్నాడు కదా, కావాలంటే నువ్వే అడుగు తెలుసుకో. చెప్పు సుబ్బరాజు, ఊర్మిళ చెప్తుంది నిజమేనా? అడుగుతుంది నిన్నే. యశోదాన్ని నువ్వు పెళ్లి చేసుకోవాలనుకున్నావు, యశోదాని హరివిటల్ని విడదీయాలని చూసావా? ఏదైతే అదయింది. ఇంత దూరం వచ్చాక నేను యశోద వైపు, యశోద కావాలని అడగడమే మంచిది. ఆ తర్వాత ఏదైతే అదవుతుంది. అడుగుతుంది నిన్నేరా, చెప్పు. అవును బావా, నేను యశోదను ప్రేమించాను, పెళ్లి చేసుకోవాలనుకున్నాను. యశోద మీ చెల్లెలని తెలియకముందే నేను యశోదని పెళ్లి చేసుకోవాలనుకున్నాను బావా. నమ్మనురా, నిన్ను నమ్మను. ఇన్ని రోజులు నిన్ను నమ్మి చాలా పెద్ద తప్పు చేశాను. ఇక మీదటి నిన్ను జీవితంలో నమ్మను. నువ్వు నమ్మినా నమ్మకపోయినా నేను చెప్పేది నిజం బావా. చూడు ఊర్మిళ, నాకు నా చెల్లికి ఇప్పటి వరకు నువ్వు ఎన్నో అన్యాయాలు చేశావు, కానీ ఇప్పుడు ఒకే ఒక్క నిజం చెప్పు. మేము నువ్వు చేసిన అన్యాయాలన్నీ మర్చిపోతాం. దేని గురించి? యశోద కడుపులో పుట్టిన పాప ఎవరికి పుట్టిన పాప? ఇందులో దాచాల్సిందేముంది మధు? ఈ సుబ్బరాజు కూతురే కదా. తెలుసో తెలియకో ఆ రోజు ఆ క్షణం నేను ఈ సుబ్బరాజు అంశతోనే నీ చెల్లి కడుపులో బిడ్డ పుట్టేలా చేశాను. చివరికి సుబ్బరాజే ఆ బిడ్డకి తండ్రయ్యాడు. ఇది నిజం. ఇప్పటికైనా మించిపోయిందేం లేదు. యశోదని సుబ్బరాజుకిచ్చి పెళ్లి చేయి. వాళ్ళిద్దరూ నీ కళ్ళ ముందే ఉంటారు. ఈవిడేంటి ఇలా మాట్లాడుతుంది? మేడం, రే సుబ్బరాజు, నేను నమ్మిన వాళ్ళు ఎవరైనా నన్ను చిన్న మోసం చేసినా నేను తట్టుకోలేనురా. కానీ నువ్వు చేసిన మోసాలకి నిన్ను నేనెప్పుడో చంపేయాలి, కానీ చంపకుండా వదిలేశాను. ఎందుకంటే అది ఈ ఊర్మిళ మంచుతనం. ఎన్ని రోజులు నా దగ్గర గొడ్డు చాకిరీ చేశావు, అలాగే ఎప్పుడు ఏ విషయాల్లోనూ నన్ను మోసం చేయాలని నువ్వు అనుకోలేదురా. ఈరోజు ఈ కారణాల వల్లే నిన్ను చంపకుండా వదిలేస్తున్నా. చూడు మధు, ఇక నుంచి ఈ గొడవలన్నీ వదిలేద్దాం. యశోదని సుబ్బరాజుకిచ్చి పెళ్లి చేయి. నా కూతురు దగ్గరున్న దాని బిడ్డ జోలికి రావద్దని చెప్పు.
అలా చేస్తేనే యశోదకి కొత్త జీవితం దొరుకుతుంది, అలాగే పరువు పోకుండా ఉంటుంది. ఎలాగూ నేను హరివిట్టలకి వేరే వాళ్ళతో పెళ్లి చేయడానికి రెడీ అయ్యాను. ఇలాంటి వెధవకి నా చెల్లినిచ్చి పెళ్లి చేయడమా? అది జరగని పని. అవసరమైతే జీవితాంతం నాతో పాటు నా ఇంట్లోనే ఉంటుంది. కానీ ఈ వెధవకిచ్చి మాత్రం నేను పెళ్లి చేయను. చూసావా సుబ్బరాజు, నువ్వు ఎంత కష్టపడ్డా లాభం లేకుండా పోయింది. యశోదని నీకిచ్చి పెళ్లి చేయటం మీ బావ కుదరదు అంటున్నాడు. అయినా ఇవన్నీ మీ ఫ్యామిలీ గొడవలు. మీ చావు మీరు చావండి. చూడు మధు, నువ్వు తెలుసుకోవాల్సిన నిజాలు ఇంకేవైనా మిగిలున్నాయా చెప్పు. ఇంకేవైనా నిజాలు తెలియాలి అంటే అవి కూడా చెప్తాను. ఇంకేం అవసరం లేదు. వెంటనే ఇద్దరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. ఏ క్షణాన నా మూడు ఎలా మారుతుందో నాకే తెలీదు. నా మూడు మారేలోపు మీరు 3 మైళ్ళ దూరంలో ఉండాలి. లేకపోతే నా గన్కి గురెక్కువ, బుల్లెట్లు దింపుతాను. యశోదకి సంబంధించిన ఫైల్లో నీ పేరు ఎందుకు రాశానో తెలుసా సుబ్బరాజు? యశోద బ్రతికినన్ని రోజులు అనుక్షణం ఇలాంటి వాడి కూతురు నా కూతురని చూస్తూ చివరికి కూతుర్నే వదిలేసుకోవాలి. అలాగే దాక్షాయిని వాళ్ళు కూడా పదే పదే పాప గురించి ఆలోచించకుండా ఉంటారు. పాప యశోదకి హరికి పుట్టిన పాప అని ప్రపంచానికి ఇంకెప్పటికీ తెలియదు. ఆ పాపని వాళ్ళు వద్దంటారు. తెలివైన సైంటిస్ట్ కూతురు, నా సైంటిస్ట్ కూతురు నీరజ కూతురిగా, నా మనవరాలిగా నా ఇంట్లోనే పెరుగుతుంది. ఏంటి హరి లగేజ్ సర్దుతున్నావు? నేను మాత్రం ఇక్కడి నుండి వెళ్ళిపోతున్నాను. నా మనసు ప్రశాంతంగా ఉండాలంటే నేను ఇక్కడి నుండి వెళ్ళిపోవాలి. నువ్వు బయటికి వెళ్ళడానికి వీల్లేదమ్మా. ఎక్కడికి వెళ్ళిపోతావు హరి? వీడేంటి ఉన్నట్టుండి ఇలాంటి నిర్ణయం తీసుకుంటున్నాడు? వీణ్ణి ఏదో విధంగా ఆపాలి. నేను వెళ్తున్నాను. అత్తయ్యని జాగ్రత్తగా చూసుకోండి.